మనకి కస్టమర్లు ఏదైనా పిల్లలవి షార్ట్స్ అవి తీసుకొస్తారు గదా! కుట్టివ్వమని. అవి కొంచెం లెంత్ ఎక్కువైనప్పుడు షార్ట్ చేయమని మనని అడుగుతూ ఉంటారనమాట. ఇవి ప్యాంట్ క్లాత్ లాంటివి మనం కుట్టేటప్పుడు చాలా అతుకుల దగ్గర ఏమవుతదంటే చాలా మందంగా వస్తాయి. ఇక్కడ మనకి కుట్టడం అనేది చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఏంటంటే హార్డ్‌గా ఉంటది. ఇక్కడ ఈ పార్ట్‌లో హార్డ్‌గా ఉండడం వల్ల నీడిల్స్ విరిగిపోవడము అలాంటిది జరుగుతుంది. దీనికొక చిన్న టిప్ చెప్తాను మీరు చూడండి. ఈ అతుకనేది మనకింత హార్డ్‌గా ఉండకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ చూడండి. నేను ఆల్రెడీ ఇది కుట్టేసాను. అది చేసేసి మీకు చూపించడం కోసం ఇంకోటి కుడుతున్నా. చూడండి నీట్ ఫినిషింగ్ కూడా ఇట్లా వస్తుందనమాట. ఇదిగోండి. ఈ పార్ట్‌లో ఈ అతుకుంది కదా! మనము ఇలా పెట్టుకొని మనం ఎంతైతే ఫోల్డ్ చేస్తామో కొంచెం మనం ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. చూడండి నేనెలా కట్ చేస్తున్నానో. చూడండి ఇక్కడ ఈ పార్ట్‌లో నేను ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక ఫోల్డింగ్‌లో అనేది మనకి ఆ థిక్‌నెస్ అనేది ఒక ఫోల్డింగ్‌కి తగ్గిపోతుంది. దీన్ని చూడండి ఇప్పుడు నేను మీకు ఫోల్డ్ చేసి కూడా చూపిస్తాను. ఇలా ఇక్కడ ఈ ఫోల్డింగ్‌లో చూసారు కదా! ఈ కట్ చేసిన పార్ట్ అనేది ఈ ఫోల్డ్‌లోకెళ్తుంది. ఇక్కడ మనకు కొంచెం థిక్‌నెస్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనకి నీడిల్ అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుందనమాట. ఇంకొకటొచ్చేసి కరెక్ట్‌గా దీని మీదే మనము ఫోల్డింగ్ అనేది చేయకూడదు. కొంచెం ఇటు క్రాస్‌గా చేసుకోవడం బెస్ట్ అనమాట. చూడండి నేనెలా క్రాస్‌గా చేస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల కూడా ఇక్కడ అతుకు ఇది థిక్‌నెస్ తగ్గుతుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ కట్ చేసిన థిక్‌నెస్ తగ్గడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అవుతుందనమాట. చూడండి. ఇదిగో చూడండి నేను క్రాస్‌గా కట్ చేశాను. దీనివల్ల మళ్ళీ ఇలా ఔట్ ఫినిషింగ్ ఏమన్నా చేంజ్ వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. ఏమీ రాదండి. చూడండి నేను ఆల్రెడీ అలా చేసి కుట్టిందే ఇది. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్‌గా వస్తుందో. నేనిక్కడ క్రాస్‌గా రాకుండా స్టిచ్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఇక్కడ అతుకు దగ్గర దించి కుట్టేయడం జరిగింది. కొంచెం ముందుకొచ్చింది పాదం. చూడండి. ఇది కుట్టేటప్పుడు మనకి బయట ఫినిషింగ్ ఇక్కడ కొంచెం క్రాస్‌గా పెట్టుకున్నాం గదా! అతుకు మీద అతుకు రాకుండా ఉంటే ఈజీగా ఉండడం కోసమని. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ కిందది కొంచెం ఈ ఫింగర్‌తో ఇట్లా ముందుకనుకోండి. దీన్ని మాత్రం మనం లాగకుండా ఈ ఫోల్డింగ్‌ని ఇలా ఏంటంటే పాదం ముందుకనండి. అలా చేసినప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ పెట్టిన క్రాస్ అనేది ఇక్కడే అడ్జస్ట్ అయిపోతది మనకి. అడ్జస్ట్ అవ్వడం వల్ల మనకి బయట నుంచి మనకి నీట్‌గా వస్తుంది ఫినిషింగ్. చూడండి ఫినిషింగ్ చూడండి. ఈ ఫినిషింగ్ గూడా చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. మనము కుట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడ క్రాస్ ఉంటుంది, ఎక్కడ వదలాలి. పైనదేమో మనం ఎలాగో ఫోల్డింగ్ చేసేప్పుడు ఇది ఇట్లా పట్టుకుండి ముందుకంటా ఉంటామనమాట. ఇదేమో మనము లాగము. అందుకనే ఎప్పుడైనా